మేము తిరిగే పరిస్థితులు లేవు, సరెండర్ అవ్వటం తప్పించి ఇంకో మార్గం లేదు, సరెండర్ కాకపోయినా నోరు మూసుకొనైనా కూర్చుంటాం కానీ మీతో అయితే జర్నీ చేయలేమని చెప్పేసి నిర్ద్వందంగా కరాఖండిగా ఆవిడకి తెగేసి చెప్పారు లెటర్ రూపంలో. మహువా మైత్రా కూడా ఆమెకి అత్యంత విధేయురాలు, ఆమె కూడా హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. సో దీదీ పార్టీ దుకాణం సర్దేసినట్టేనా, మొత్తం దుకాణం బంద్ చేసినట్టేనా, షాప్ క్లోజ్ చేసినట్టేనా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. బట్ ఆమె అంత తేలిగ్గా యుద్ధ భూమి నుంచి బయటికి పారిపోయే తత్వం కదా, వారియర్. మంచో చెడో ఆవిడ ఒక మార్గం ఎంచుకున్న తర్వాత దాని నుంచి వెనక్కి తగ్గేది లేదు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళనే ఎదిరించిన ధీరోదాత్తురాలుగా అప్పట్లో ఒక పాజిటివ్ ఇమేజ్ ఉండేది. ఈ 15 ఏళ్లలో ఆవిడ మూటకట్టుకున్నంత నెగిటివ్ ఇమేజ్ బహుశా ఈ దేశ రాజకీయ నాయకుల్లో ఎవరు అలాంటి ఇమేజ్ అయితే మోసి ఉన్న సందర్భాలు లేవు, ఇక మీద ఉండవు కూడా. సో ఈరోజు మమతా బెనర్జీ పార్టీ అక్కడి నుంచి అదృశ్యమైతే సెకండ్ ప్లేస్ అండ్ సెకండ్ స్పేస్ ఎవరికి దక్కుతుంది? దీంతోపాటు అన్నామలై బీజేపీకి గుడ్ బై కొట్టబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే బాజీ గారు. మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, పొలిటికల్ అనలిస్ట్ యాజ్ వెల్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. బషీర్ అహ్మద్ గారు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్, న్యాయవాది కూడా. నమస్తే అండి అందరికీ. టు స్టార్ట్ విత్ బాజీ గారు, నమస్తే అండి. మమతా బెనర్జీ ఏంటండి పాపం ఆవిడకి అంత షాక్ తగిలింది. 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడం అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. బయటకు వస్తే దిక్కు దివాణం లేదు, జాగ్రత్తగా ఇంటికి పోతామన్న నమ్మకం ఇదివరకు అక్కడ బెంగాల్ ప్రజలకు ఉండేది. అటువంటి భయం ఇప్పుడు టీఎంసీ ఎమ్మెల్యేలకు వచ్చేసింది. మోహన్ చూపించడానికి కూడా సిద్ధంగా లేరు. సరే, ఆర్గనైజ్డ్గా దాడులు చేయించుకొని క్రికెట్ హెల్మెట్లు తోటి బయటపడిన అభిషేక్ బెనర్జీ డ్రామాల్ని ఎందుకనో హర్షించాలి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా. తీరా మోసి ఆయన మీద దాడి చేసింది టీఎంసీ కార్యకర్త. ఇద్దరు బెనర్జీలు, మొదటి రోజు పెద్ద బెనర్జీ, రెండో రోజు చిన్న బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, ఇద్దరికీ ఇదే రకమైన ఎక్స్పీరియన్స్. ఏమవుతుంది అక్కడ? మమతా పార్టీ ఉంటుందా? అండ్ ఒక హోప్ అయితే కనిపిస్తోంది మార్క్సిస్ట్ పార్టీకి, మళ్ళీ వాళ్ళు తిరిగి అక్కడ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. మీరేమంటారు? ముందుగా వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, అట్లాగే మన డబల్ నైన్ వీక్షకులు అందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడు బెంగాల్లో మరి పరిస్థితులు, మరి దేశంలో ఎప్పుడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలు జరిగిన పరిణామాలే బెంగాల్లో కూడా టీఎంసీకి జరుగుతున్నాయని చెప్పేసి నేను చూస్తున్నానండి. ఎందుకంటే సాధారణంగా పార్టీలు ఓడిపోయిన తర్వాత చాలా మంది దాంట్లో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు, పెద్ద పెద్ద కేడర్ వాళ్ళు పక్కకి వెళ్లే అవకాశం ఉంటుంది, పక్క చూపులు చూసే అవకాశం ఉంటుంది. దానికి కారణాలు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీల నుంచి ఏదన్నా రాజకీయ లబ్ధిని ఆశించో, లేకపోతే అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీ నుంచి దాడులో, లేకపోతే హింసాపూర్వకమైన బెదిరింపులో, లేకపోతే వాళ్ళు ఏదన్నా అవినీతి అక్రమాలు చేసినప్పుడు వాటి మీద మరి విచారణ ఉంటుంది, చర్యలు ఉంటాయి అనే భయంతోనూ సాధారణంగా పార్టీల్ని వీడుతూ ఉంటారంటే సర్వసాధారణంగా జరిగేది. అది ఒక టీఎంసీ అని కాదు, అనేక పార్టీల్లో మనం చూసాం ఇలాంటివి. సో అదే కోణంలోనే మరి టీఎంసీలో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొదటిసారి సమావేశంలో మీరు చెప్పినట్లుగా 60 మంది హాజరయ్యారు, రెండవసారి సమావేశంలో 20 మంది హాజరయ్యారు. దానికి అంత వేరియేషన్ రావడానికి మరి పూర్తిగా పార్టీ వ్యతిరేకత అని చెప్పలేం. కొంత వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, లేకపోతే ఈ దాడులు మీద జరిగిన పరిణామాలు, ఏదైతే ఈ ఇద్దరు బెనర్జీల మీద జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఆ దాడుల యొక్క భయం కావచ్చు, కొంత ఆ అంశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొక సమావేశం జరిగినప్పుడు హాజరు సంఖ్యను బట్టి కానీ మనం కరెక్ట్ గా పార్టీలో మరి అంత తీవ్రమైన చీలిక వస్తుందా, లేకపోతే పార్టీలు బలహీనం అవుతుందా అనేది అంశాన్ని మనం పరిగణలోకి అనాలిసిస్ చేయలేము సార్. అయితే ఏంటంటే నా అంచనా ప్రకారంగా ఏంటంటే మీరు చెప్పినట్టుగా దీదీ అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. ఆవిడ ఇప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నారు. ఆవిడ పార్టీలో దిద్దుబాటు చర్యలు, పార్టీ క్యాడర్ ని స్ట్రెంథన్ చేసే కార్యక్రమాలు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే జిల్లా స్థాయిలో జిల్లాల ప్రెసిడెంట్స్ ని సమాయత్తం చేస్తూ, ఎందుకంటే గ్రామ స్థాయిలో చాలా బలమైన క్యాడర్ ఉన్న పార్టీ టీఎంసీ. మరి ఎందుకంటే అంత చాలా ఈ 15 ఏళ్ల పరిపాలన దీంట్లో చాలా క్యాడర్ ని, పార్టీని బాగా స్ట్రెంథన్ చేసుకున్నారు ఆవిడ. సో ఏంటంటే కాబట్టి అంత తేలిగ్గా బలహీన పడదు టీఎంసీ.
ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి టీఎంసీని మరింత పరచాలని చీలికలు తేవాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. ఎందుకంటే మరి రకరకాల యాక్టివిటీస్ ద్వారా కానివ్వండి, ఏదైతే మన ముందుగా అంతకుముందు చర్చించుకున్నట్టుగా ఈ సరిహద్దుల్లో స్ట్రెంథెన్ చేయటం, తర్వాత చొరబాటుదారులని వాళ్ళని నియంత్రించటం అనే అంశాల ప్రాతిపదికగా అట్లాగే భారతీయ జనతా పార్టీ క్యాడర్ని బాగా స్ట్రెంథెన్ చేసుకుంటూ అక్కడ పునాదులు గట్టి బలపరుచుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉంది. అట్లాగే ఏంటంటే దీదీని మరింత బలహీనపరచాలనే కుయుక్తులతో కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని చెప్పేసి అక్కడ వార్తలు వస్తున్నాయండి. ఏదైనప్పుడు అది రాజకీయ క్రీడలో భాగమే. ఏదైనప్పటికీ కూడా దీదీ తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. క్యాడర్ ని ఉత్సాహం పరుస్తా ఉన్నారు. క్యాడర్ లో ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టకుండా నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని బుజ్జగించే కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళని బయటకు వెళ్లకుండా ఉండే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే 2 ఎమ్మెల్యేలపై చర్యలు సస్పెండ్ చేయడం, ఆ ద్వారా ఏంటంటే ఒక హెచ్చరికను జారీ చేశారు. మీరు ఏదైనా అనైతికంగా ప్రవర్తిస్తే కనుక మరి మీకు కూడా ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అనే ఒక హెచ్చరికను జారీ చేశారు, బతిమలాడుతున్నారు. అట్లాగే పొలిటికల్ స్ట్రాటజీగా ఉపయోగిస్తూ క్యాడర్ ద్వారా మరి ప్రతిరోజు ప్రభుత్వం మీద ఇప్పటికే ఉద్యమాలు కానీ ధర్నాలు కానీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చి రాగానే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, క్యాడర్ మీద, నాయకుల మీద దాడులు చేస్తుందని, హింసకు గురి చేస్తుందని, భయభ్రాంతులకు గురి చేస్తుందని ఇప్పటికే ఆవిడ ఆందోళన చేపట్టారు. ఈ రోజు కూడా కలకత్తాలో ఆవిడ భారీ ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. కాబట్టి ఏంటంటే మొత్తంగా ఎమ్మెల్యేలు పార్టీని విడిచి మొత్తం వెళ్ళిపోతారు అనేది వార్త, 60 మంది వెళ్ళిపోతారు అనేది మాత్రం కరెక్ట్ కాదు. 60 కాదండి, 40 మంది అయితే, 60 కాదు, సహజంగా 40 మంది అయితే లెటర్ రాసినట్టు సమాచారం అండి. 60 కాదు, 60 మంది రాలేదు, కానీ 40 మంది అయితే లెటర్ రాశారు. సహజంగా సార్ వాసుదేవన్ గారు, ఒక సంస్థ బలహీన పడినప్పుడు అసమ్మతి రాగాలు బయటకు వస్తాయి. అప్పుడు దాకా లోపల దాచుకున్నవన్నీ కూడా బయటకు మాట్లాడుతూ ఉంటారు. అది సహజం, మానవ సహజం. అది ఇవాళ దీది పార్టీ ఓడిపోవటం, మరి ఆవిడ ఇప్పటి వరకు కూడా అణిచిపెట్టి పార్టీని ఒక బలంగా పెట్టిన ఆ పరిస్థితి నుంచి కొంతమంది ఏదైతే అసంతృప్తివాదులు, అంతకుముందు ఈవిడితో ఏమన్నా విభేదించిన వాళ్ళు, ఈవిడి ద్వారా ఏదైనా మరి బాధితులు ఉంటారు, ఈవిడి ద్వారా బాధింపబడిన వాళ్ళు, బాధితులు కాదండి, వాళ్ళ ఎమ్మెల్యేలందరూ లబ్ధిదారులే. ఆవిడ ద్వారా ఒక్కొక్కరికి 18-20 ఇళ్లు ఉన్నాయి, దాని మీద దర్యాప్తులు అవుతున్నాయి. అభిషేక్ బెనర్జీ అయితే 18 అధికారిక నివాసాలు ఆయన. ఇవాళకి 40 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పెడితే చీలిక చేయాలి. ఏదైతే టీఎంసీని ఇంకొక టీఎంసీగా బీజేపీ పార్టీతో జత కట్టాలి. అంతే కదా, 2 ఆప్షన్స్ ఉంటాయి సార్ వాళ్ళకి, చీల్చాలి లేకపోతే అధికార పార్టీతో జత కట్టాలి. అధికార పార్టీతో జతగట్టి ప్రజల్లో చులకన అవుతారా అనుకోవట్లా, చీల్చే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు అది అక్కడ ఇంకొకటి చెప్తున్నాను సార్, సమీప భవిష్యత్తులో మరి టీఎంసీ నాయకత్వ మార్పు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే అభిషేక్ బెనర్జీ భావి వారసుడుగా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది, అతను పార్టీ వర్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే అతని మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇదంతా కూడా ఒక మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి మస్తాన్ రావు గారు, ఇప్పుడు పెనం మించి లేచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. నిజంగా అభిషేక్ బెనర్జీకే కనుక ఆ బాధ్యతలు అప్పచెబితే, ఇప్పుడు మొన్నటి దాకా వాళ్ళు కింద మీద పడి పాపం ప్రతి ఏడాది 10 లక్షల మందినో 15 లక్షల మందినో బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకొని 10,000 ప్యాకేజ్ కింద పాస్పోర్టు, రేషన్ కార్డు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆధార్ కార్డు, ఇంకా ఇతర సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చి పాపం ఇన్నాళ్ళు తెచ్చుకున్న 1.5 మంది ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్ నుంచి. వాళ్ళందరి గతేం గాను అండ్ వాళ్ళందరినీ ఇప్పుడు పంపించేస్తున్నారు. హకీంపూర్ బార్డర్ దగ్గర మనం చూస్తున్నాం, బిఎస్ఎఫ్ వాళ్ళు దగ్గరుండి డిపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోకపోతే తీసి పుష్ చేయటమే పాలసీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. అది మరి ట్రంప్ లాగా పెడరక్కులు విరిచికట్టి విమానాల్లో పంపించడం అనేది లేదు అక్కడ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిజంగా బాజీ గారు అన్నట్టు అభిషేక్ బెనర్జీకే బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందా అండి? ఆవిడ ఇంకా రిటైర్ 70+ కదా ఆవిడ. గుడ్ మార్నింగ్ సార్. 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో పెద్దలకు, మీకు కూడా
సార్ అభిషేక్ బెనర్జీ గారి మీద వాళ్ళకి అనధికారికంగా అధికారాన్ని కట్టబెట్టారని ఇది ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోవడానికి కూడా కారణం అనేది మనం గ్రహించాలి. అభిషేక్ బెనర్జీ వల్లే ఇప్పుడు టీఎంసీ ఇంత ఘోర పరాజయం పాలన కారణాల్లో ఎట్లయితే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను ఎంకరేజ్ చేస్తాను అనుకున్నాము, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అక్కడ అత్యాచారాలు పెరగడం, లా అండ్ ఆర్డర్ బాగోపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అభిషేక్ బెనర్జీకి కనుక అప్పచెప్తే ఇక మీరు అన్నట్టు సిపిఎం కానీ లేదంటే పాత కాంగ్రెస్ పార్టీకి కానీ మళ్ళీ అక్కడ అవకాశం ఇచ్చినట్లే ఉంటుంది. అయితే ఇప్పుడు సువేంద్ర అధికారి వచ్చిన తర్వాత మనం అన్ని కూడా పరిశీలిస్తే ఏంటంటే మీరు అన్నట్టు ట్రంప్ లాగా పెటరెక్కలు విడిచికట్టి పంపించకపోయినా లేకపోతే సంఖ్యలు వేసి పంపించకపోయినా స్వచ్ఛందంగా మీరు వెళ్ళిపోండి లేకపోతే మేమే పంపించాల్సి వస్తుందని రాగానే సువేంద్ర అధికారి గారు ఆయన ఒక పిలుపిచ్చారు. బంగ్లాదేశీయులకు ఎవరైతే అక్రమంగా అక్కడ ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోమని పిలిపించారు. దానిలో భాగంగానే ఈరోజు దాదాపు రోజుకి 5 నుంచి 10,000 మంది వెళ్ళిపోతున్నట్లుగా మనకి వార్తలు వస్తా ఉన్నాయి. ఆ తర్వాత అమిత్ షా గారు ఇచ్చిన పిలుపు ఉంది 3Dకి సంబంధించి, డిటెక్టివ్, డిలీటివ్, డిపోర్షన్. ఈ మూడు కూడా జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూడాలి. అయితే ఇక్కడ మమతా బెనర్జీ గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించిన పరిస్థితి కూడా చూడాలి. ఎందుకంటే ఆమె స్వయంగా హైకోర్టుకు వెళ్ళి వాదించడం కానీ, అక్కడ బెంగాల్లో ఉన్న పరిస్థితులు, ఎందుకంటే టీఎంసీ కార్యాలయాలు దాదాపు దాడులు జరిగాయని, అదేవిధంగా ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుల మీద దాడులు చేస్తున్నారని, హత్యా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆమె స్వయంగా అటెండ్ అయిన పరిస్థితి. సో మరోవైపు సువేంద్ర అధికారి కూడా మామూలుగా ఇది దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూనే క్యాబినెట్ విస్తరిస్తూనే తర్వాత ఆయన ఏదైతే అక్కడ, ఎందుకంటే ఆయన వ్యక్తిగత సహాయకుడే హత్యకు గురైన పరిస్థితి కూడా చూడాలి. దాదాపు ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత 10 నుంచి 15 మంది హత్యలు కానీ ఈ విధంగా దాడుల్లో కానీ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. వీటన్నింటినీ సరిచేసే విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే అంతకుముందు కలకత్తాలో కానీ అక్కడ అక్రమ కట్టడాలు ఏదైతే కట్టారో వాటిని కూడా కూల్చేసే పరిస్థితి కూడా ఉంది. దాని గురించి కూడా మమతా బెనర్జీ గారు కామెంట్ చేశారు, ఇది బుల్డోజర్ సర్కార్ ఇక్కడ పనిచేయదు బెంగాల్లో అని చెప్పేసి. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఏంటంటే ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కూడా ఒక రకమైన ఈమె నాయకత్వం మీద కొంత అనుమానం ఏర్పడ్డాయి. ఈమె పోరాటం చేస్తుందా లేదా, ఎందుకంటే 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది వితౌట్ ఎనీ ఇంటిమేషన్, కొంతమంది ఏదో స్వల్ప సంఖ్యలో ఇంటిమేషన్ ఇచ్చారని చెప్తా ఉన్నారు అటెండ్ కాలేమని. 60 మంది అటెండ్ కాకపోవడం పట్ల ఇది బీజేపీ దీని వెనకాల ఉందనేది కూడా ఒక వినిపిస్తా ఉంది. ఎందుకంటే 20 మంది మాత్రమే, అది కూడా ఎంత కవర్ చేసుకున్నా కూడా అక్కడ కుదరలా. ఏంటంటే వాళ్ళందరూ కూడా మేము రద్దు చేసాము, కాసేపు ఏమో వాళ్ళు దాడుల సందర్భంగా ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మీద కానీ అభిషేక్ బెనర్జీ మీద కానీ దాడులు జరిగాయి. ఆ దాడుల నేపథ్యంలో అందరూ కూడా ఎక్కడికక్కడ కార్యకర్తను సంరక్షించుకునే పనిలో ఉండిపోయారని చెప్పేసి పెద్ద కలర్ ఇచ్చారు. కానీ అది వాస్తవం కాదనేది అక్కడ క్షేత్రస్థాయిలో సమాచారం. ఎందుకంటే అభిషేక్ బెనర్జీకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వటాన్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు కూడా అంగీకరించట్లా. ఎందుకంటే నాయకత్వం, ఆమెకి సంబంధించి నాయకత్వం బలహీనపడినప్పుడు ఎమ్మెల్యేలో కూడా ఆటోమేటిక్ గా కొంత తిరుగుబాటు స్వభావం కనిపిస్తా ఉంది. చాలా ప్రాంతీయ పార్టీల్లో అదే కనిపిస్తా ఉంది. సో ఆమె అభిషేక్ బెనర్జీని తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించలేని పరిస్థితిలో ఉందనేది, అంటే అది నాటకమా లేకపోతే నిజంగా ఆమె ఆ విధంగా బెదిరించిందా ఆ బెల్ఫ్యూ హాస్పిటల్ సీఈఓని, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఆమె నాయకత్వం పట్ల పార్టీలో కొంత అనుమానాలు ఏర్పడ్డాయి. ఈమె ఎదుర్కోగలదా లేదా. ఓ పక్కన బీజేపీ ఏమో మోహరిస్తా ఉంది, ఆమెను బలహీనపరచడానికి అవకాశాన్ని వదలట్లేదు. సో ఇవన్నిటినీ ఎదుర్కొని ఎలా నిలుస్తోంది. ఆ మమతా బెనర్జీ గారు బెదిరింపులో ఏంటంటే ఆశ్చర్యం అనిపించింది, రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోతుంది అప్పుడు నువ్వు ఇలానే ఉంటావా అని. అంటే ఆమెకేదో కళ కనిపిస్తా ఉన్నాడు, కళ ఏంటో అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదే ఎన్డీఏ సర్కారు ఫ్యూచర్ లో కేంద్రంలో ఉండదు, అక్కడ వేరే అంటే ఆమెకు అనుకూలమైన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పినట్టుగా కనిపిస్తాను. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ లో ఖచ్చితంగా ముసలం పుట్టే అవకాశాలు త్వరలోనే కనిపిస్తా ఉన్నాయి. అది ఏ రూపు సంతరించుకుంటుంది అనేది మనం చూడాల్సిన అంశం. రైట్, ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ అహ్మద్ గారు, అంటే ఈ
పార్టీని చీల్చే కుట్ర బీజేపీ ఏమన్నా చేసే అవకాశాలు మస్తానరావు గారు అనుమానం వ్యక్తం చేసినట్టు అలాంటిది ఏమన్నా ఉందా? ఆల్రెడీ దారినే కంఫర్టబుల్ పొజిషన్ వాళ్ళకి. ఇప్పుడు దీన్ని చీల్చడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదు. పైగా అనవసరంగా ఆమెని కెలికినట్టు అవుతుంది. అంటే మరింత ఎక్కువగా ఆవిడ అగ్రెసివ్గా వీధుల్లోకి వచ్చే, బేసిక్గా స్ట్రీట్ ఫైటర్ పాలిటిక్స్ కాబట్టి ఆవిడ చేసేది, అలాంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న పళంగా అలా ఆ మమతా బెనర్జీ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితిలోకి బీజేపీ వెళ్తుందంటారా? ఖచ్చితంగా వెళ్తుంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇప్పుడు శుభేందు అధికారి గతంలో ఈ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి. అలానే నిన్నటికి నిన్న సౌమిత్రా ఖాన్ అనే ఒక ఎంపీ ఆయన ఓపెన్ గా చెప్పాడు, బీజేపీతో తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ మాతో టచ్ లో ఉన్నారు అనే మాట ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మనం ఒకసారి బీజేపీ చరిత్రను కనుక మనం అనాలిసిస్ చేసి చూసేటట్టయితే కనుక బీజేపీ కాంగ్రెస్ పార్టీని కిల్ చేయడం కోసం గాను అక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో జత కట్టడం, ప్రాంతీయ పార్టీలతో కలిసి కొన్నాళ్లు కాపురం చేయటం, ఆ సహజీవనం అయిపోయిన తర్వాత ఈ సహజీవనం చేస్తూనే ఆ మెయిన్ గా ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీని కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీని కానీ లేదా ఈ మెయిన్ పార్టీల్ని ఓడించటం, ఓడించిన తర్వాత ఏ పార్టీతో అయితే ఈ బీజేపీతో జత కలిసిందో ఆ ప్రాంతీయ పార్టీని సర్వనాశనం చేసేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆమ్ ఆద్మీ కానివ్వండి, అకాలీదళ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఇలానే తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పుకోవడంలో మనం ఏమే సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ మైండ్ గేమ్ ఒకటి జరుగుతుంది. ఈ మైండ్ గేమ్ లో భాగంగా నాకు తెలిసినంత వరకు తృణమూల్ కాంగ్రెస్ లో మీరు చెప్తున్నారు కదా మేము వెళ్ళిపోతామని చెప్పి లేఖ రాశారు అని, 60 మంది కాదు 60 మంది వెళ్ళిపోయి బీజేపీలో చేరడం కానీ లేదా బీజేపీ 60 మంది కాదండి, 40 మందే. 60 మంది రాలేదు, 40 మంది లెటర్ రాశారు. 40 మంది రాశారు. నా అంచనా ప్రకారం 60 మంది దాకా వెళ్ళిపోతారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే బయటకు వెళ్ళిపోయి వేరుగా తృణమూల్ కాంగ్రెస్ అని ఇంకొక కుంపటి పెట్టుకోవడం, వీటన్నిటికీ పరోక్షంగా బీజేపీకి సంబంధించిన సపోర్ట్ ఉంటుంది. ఎందుకు సపోర్ట్, ఏ విధంగా సపోర్ట్ ఉంటుందంటే బీజేపీ టాక్టిక్స్ మనకు తెలిసిందే. సామధాన భేద దండోపాయాలు, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇలా రకరకాల కేసులు పెట్టడం ద్వారా ఈ ప్రత్యర్థుల్ని వాళ్ళని వేధించి తమ పార్టీలోకి చేర్చుకోవడం. శుభేందు అధికారిని కూడా అలానే కదా చేర్చుకుంది. శుభేందు అధికారిని అలానే చేర్చుకుని ఈ రోజు ఆయన్ని సీఎం ని చేశారు. ఆయన అవినీతి పరుడు అని చెప్పి ముద్ర వేసి ఆయన్ని సీఎం ని చేశారు. కాబట్టి ఈ బీజేపీ ఈ ఆడుతున్న ఇది అంతిమంగా బీజేపీకే నష్టం అవుతుందని చెప్తున్నా. వీళ్ళు ఎవరికో పుట్టిన పిల్లల్ని ఎవరో ఏదో పార్టీలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి తమ పార్టీ బలపడిందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అది వాస్తవంగా బలం కాదు, అది కేవలం వాపని చెప్పేసి నేను భావిస్తున్నా. అయితే ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కొంత తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన మన ఈమె మమతా బెనర్జీ కూడా ఈమెకు కూడా బాధ్యత ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు చూడండి, ఈ జయలలిత, మాయావతి, అలానే ఈ మమతా బెనర్జీ, ఈ ముగ్గురికి వీళ్ళ బిహేవియర్, వీళ్ళ ప్రవర్తన ఒకేలాగా ఉంటుంది. యారోగంట్ గా ఉంటారు, ఎవరిని లెక్క చేయరు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీరు ముగ్గురులో కూడా ఒకే పోలిక ఉంది. ముగ్గురికి కూడా పెళ్లిళ్ళు కాలేదు కాబట్టి వీళ్ళు ఎవరిని లెక్క చేయరు, కేర్లెస్. పెళ్లిళ్ళు కాకపోతే ఎవరిని లెక్క చేయరంటారా? ఈ సూత్రం నాకు ఎందుకో ఆమోదయోగ్యంగా లేదండి బషీర్. నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు మా మోడీ గారు కూడా అంతే కదా, పెళ్లిళ్ళు అయ్యి ఇదిగా ఉంటే మెంటల్ గా ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది, ఒక సంసారం ఉంటుంది, ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి పద్ధతిగా ఉంటారు. కాకపోతే వాజ్పేయి గారు చాలా చక్కగా పరిపాలించారు. ఆయన వాజ్పేయి గారు 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పరిపాలించాడు, అది వేరే విషయం. అయితే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒకవేళ 60 మంది కాదు, 70 మంది కానీ, 80 మంది కానీ ఈ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీకి కానీ వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మమతా బెనర్జీ ఓడిపోయినప్పటికీ ఆమె గణనీయమైనటువంటి 41% ఓట్లను సాధించింది. అంటే మనకు కూడా ఒక ఆయన ఉన్నారుగా, 40% ఓట్లు జేబులో ఉన్నాయని తిరుగుతుంటారు ఒక ఆయన.
మనకు కూడా ఉన్నారు ఒక ఆయన. ఉన్నాయి కదా, ఓట్లున్నాయి అంటే ఏంటి? ప్రజలు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యం ఏంటంటే ఓట్లు ముఖ్యం, ప్రజల్లో ఉన్న పాపులారిటీ ముఖ్యం. ఎవరు ఓట్లను సాధించగలుగుతారో వాళ్ళే ఇదవుతారు. ఈ రోజు చూడటానికి మైండ్ గేమ్ ఆడి ఈ తృణమూల్ కాంగ్రెస్ వీక్ అయింది అనేది ఒక బీజేపీ ఈ త్రిశంకు సృష్టిలాగా వీళ్ళు సృష్టించవచ్చేమో, కానీ అంతిమంగా అది పనిచేయదని చెప్పేసి నేను భావిస్తున్నా. అయితే ఇదే సందర్భంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలకు కానీ రివైవ్ అవడానికి ఒక అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సో బషీర్ గారి లాజిక్లో కొంతమేరకు వాస్తవం ఉంది. కాకపోతే నాకు అనిపిస్తుంది అంటే ఉన్న పళంగా ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీని చేర్చాల్సినంత నెసిటీ అక్కడ బీజేపీకి వెళ్ళదు. దే ఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. వాళ్ళ ఫోకస్ ఇప్పుడు బార్డర్ మీద పెట్టారు, బీఎస్ఎఫ్ని స్ట్రెంథెన్ చేస్తున్నారు, నేషనల్ హైవేస్ని అనుసంధానం చేసి మొత్తం అటువైపు అంతా నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా. ఇప్పటివరకు నేషనల్ హైవేస్ నిర్మాణం అనేది ఇన్ఫ్రా డెవలప్మెంట్, కానీ వేరే ఈ 7 నేషనల్ హైవేస్ని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాంగిల్లో ఆ హైవేస్నే రన్వేస్గా మారుస్తున్నారు. రేపు పొద్దున జెట్ ఫైటర్స్ ల్యాండ్ అంటే దెర్ ఇస్ అ పాసిబుల్ ఫేస్ ఆఫ్ విత్ బంగ్లాదేశ్ అని ఇండికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయ కోణం. చైనాకి ఇంట్రెస్ట్ ఉంది వెస్ట్ బెంగాల్ మీద, అమెరికాకి ఇంట్రెస్ట్ ఉంది. లేకపోతే ఎక్కడో వైట్ హౌస్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ గెలిస్తే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ నుంచి వైట్ హౌస్ నుంచి ప్రధానమంత్రి మోడీకి శుభాకాంక్షలు వచ్చాయి. ఒక రాష్ట్రం అది అంతే. అమెరికా దృష్టిలో ఒక పీపీలకం. వాళ్ళంతా ఫోకస్ పెట్టారు. తర్వాత మార్కో రూబియో వచ్చాడు. మనం జూలియస్ సీజర్ దాంట్లో షేక్స్పియర్ నాటకంలో హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గాన్ అన్నట్టు వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. ఎవ్వడు దాకలా. జూనియర్ లెవెల్ ఆఫీసర్ రిసీవ్ చేసుకున్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. నన్స్తో మాట్లాడు. ఆ నన్స్ వెళ్ళి మమతా బెనర్జీతో మాట్లాడారు. ఏం జరిగిందో మరి మొత్తానికి తెలియదు. డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయింది. డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత డీప్ స్టేట్ సజెషన్స్ ప్రకారమే మమతా బెనర్జీ పార్టీని డైల్యూట్ చేయడానికి ఈ 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి ఎంత డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్. డీప్ స్టేట్కి ఒక వ్యూహం ఉంటుంది, దాని ప్రకారమే పోతుంది. ఇది మమతా బెనర్జీ నిర్ణయం కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆవిడ నడిచింది డీప్ స్టేట్ ఆలోచనలకి ప్రతిపాదనలకు అనుగుణంగానే. ఆవిడ సమ్మో సక్సెస్ కాలేకపోయి, లేకపోతే మహాబంగ్లాదేశ్కి తొలి ప్రధానమంత్రి అయి ఉండేది ఆవిడ. ఆ అవకాశాన్ని ఆవిడ జార విడుచుకుంది. ఇప్పుడు నిజంగానే ఆ 40 మంది ఎమ్మెల్యేలు వచ్చి వేరు కుంపటి పెట్టే అవకాశం ఉందా? తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ డెమోక్రటిక్ ఇలా ఉంటాయి కదా, పక్కన విత్ ఇన్ బ్రాకెట్స్ పెట్టుకుంటారు కదా. వాసుదేవ్ గారు నమస్తే అండి. అదర్ ప్యానలిస్ట్ అందరికి నమస్తే. చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా భాస్కర్ సార్ చెప్పిన దాంట్లో ఒక వింత అయినటువంటి ప్రపోజల్ ఏంటి అంటే, ప్రపోజల్ కాదు, ఒక అభిప్రాయం ఏంటి అంటే, అన్మ్యారీడ్ పీపుల్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, ఎమోషన్ ఎక్కువ ఉంటుంది, మ్యారీడ్ వాళ్ళకు స్టేబుల్ గా ఉంటారు. అరే మంచి విశ్లేషణ చేశారు. చాలా చాలా ఏమంటాం వింతగా అనిపించింది. అయితే దానికి కొద్దిగా భిన్నంగా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటే ఎక్కువ స్టేబుల్ గా ఉంటారు. బహుశా 3-4 చేసుకుంటే చిన్న వయసులోనే చాలా స్టేబుల్ గా ఉంటారు అనేటువంటి ఇది కూడా బహుశా వారికి ఉంటది. లేకపోతే ఎందుకు మాట్లాడతారు కనుక ఇది ఒక కొత్త థియరీ. ఇది పెళ్లి లేక మన దగ్గర భారతదేశంలో సాధు సన్యాసులు 15 ఏళ్ళు 20 ఏళ్ల కుర్రాళ్ళు కూడా తపస్సంపన్నులు, చాలా స్టేబుల్ గా ఉన్నటువంటి స్టోరీస్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కనుక స్టెబిలిటీ డజంట్ డిపెండ్ ఆన్ స్టెబిలిటీ. 3 మ్యారేజ్ జరిగినా కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటారు. అది కూడా మళ్ళా కనుక ఈ థియరీనే ఒక అబ్సర్డ్ థియరీ ఇది. జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్పాను. లేడీస్ అయితే స్టేబుల్ గా ఉంటారు, లేడీస్ అయితే స్టేబుల్ కాదు స్టబన్ గా ఉంటారండి. బషీర్ గారి ఉద్దేశం ఏంటంటే చాలా స్టబన్ గా ఉంటారు వాళ్ళు అని. లేదు నేనేమంటున్నా అంటే లేడీస్ కూడా అట్లా 3-4 పెళ్లిళ్ళు చేస్తే ఇంకా స్టేబుల్ గా ఉంటారు వాళ్ళు. చాలా బాగా మంచి చూడండి, ఇది కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. చూడండి, కుటుంబంలో ఎవరైనా ఉంటే చూడండి. మీరు మీ ప్రపోజల్ ప్రకారమే చెప్తున్నా, మీరే చేయాలి అటువంటివి. ఎందుకంటే 3-4 చేసే ఈ ప్రాక్టీసెస్ మీకు బాగా నాలెడ్జ్ ఉంటది కనుక చెప్తున్నా. 3-4 అట్లాగే మీరే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇస్లాంలో అలౌడ్ కదా. అయితే ఈ బెంగాల్ విజయం అండి, ఇది అసాధారణమైనటువంటి విజయం. ఇది బీజేపీ విజయం కాదు, ఇది భారతదేశం యొక్క విజయం. ఇది మీరు చెప్పినటువంటి డీప్ స్టేట్ ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు ఈ బార్డర్ స్టేట్ పైన
చాలా కాలంగా డెమోగ్రఫీ చేంజెస్ కోసం జరిగేటువంటి దశాబ్దాల కాలం నుంచి బీహార్, అస్సాం, బెంగాల్ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఈ దేశంలో జరుగుతున్నాయి. పాకిస్తాన్ పూర్తయింది, బంగ్లాదేశ్ పూర్తయింది. ఇప్పుడు టార్గెటెడ్ గా బార్డర్ స్టేట్స్ లో ఈ యొక్క డెమోగ్రఫీ చేంజ్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. దీంట్లో అన్ని ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, అంతర్జాతీయ కుట్రలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కనుక దీన్ని ఆషామాషి విజయం కాదు ఇది. కనుక బీజేపీ కూడా ఇది కేవలం ఇంకో రాష్ట్రంలో మేము గెలవాలి అనే దానికన్నా చాలా త్యాగాలు ఉన్నాయి దీంట్లో. మీరు పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది అనే ఒక జనరలైజేషన్ జరిగింది. కాదు, అట్లా లేదు. అన్ని రాష్ట్రాల్లో పోస్ట్ పోల్ వైలెన్స్ ఏమీ ఉండదు. మన తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడ ఉండదు, చిదురు ముదురు ఉంటాయి కొన్ని. అప్పటికప్పుడు పవర్ వచ్చింది అనేటువంటి ఉత్సాహంతో చేసేవాళ్ళు లోకల్ లెవెల్లో ఉంటుంది. కానీ స్టేట్ లెవెల్లో ప్లాన్ చేసి, ఇప్పుడు లాస్ట్ టైం ఇదే ఎన్నికల కన్నా ముందు లాస్ట్ టైం ఎన్నికలప్పుడు 132 మంది బీజేపీ కార్యకర్తలు చంపబడ్డారు, ఫిజికల్ గా ఎలిమినేటెడ్. ఇలా స్కోర్ వెనక్కి ఎంత పోతే జ్యోతి బసు పీరియడ్ లో, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య పీరియడ్ లో మాత్రమే చాలా తక్కువ జరిగాయి. ఆయన కొంత కంట్రోల్ చేశాడు వైలెన్స్. కానీ జ్యోతి బసు అసలు సిపిఎం అధికారం రావడం కూడా కాంగ్రెస్ తో ఫైట్ చేసి, శంకర్ రాయ్ ఆయన పేరేం పేరు ఉండే, ఆయన పైన ఫైట్ చేసినప్పుడు గూండాయిజం అయినా ఫైట్ చేసింది సిపిఎం కూడా. కానీ తర్వాత సిపిఎం పెంచి పోషించి శక్తులను. అయితే ఇది ఒక పొలిటికల్ కల్చర్ బెంగాల్లో ఉంది అండి. అభిషేక్ బెనర్జీ కూడా పోయినసారి ఎన్నికల తర్వాత 130 చనిపోతే ఈ రాష్ట్రంలో ఇది పొలిటికల్ కల్చర్ అని ఆయనే అన్నాడు. కనుక అక్కడ ఒక కల్చర్ గా ఉంది. ఎన్నికలు అన్నాక అయిపోయాక కొంతమంది చావాల్సిందే. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మొన్న వరుణర్ గా సువేంద్ర అధికారి పర్సనల్ సెక్రటరీని చంపేయడం ఉంటుంది చూడండి. ఇది అగ్రెషన్ అన్నమాట. ఎన్నికల తర్వాత ఉండేది ఇది ఒక పొలిటికల్ కల్చర్. బెంగాల్లో, ఈవెన్ కేరళలో కూడా ఉండేది ఒకప్పుడు. కేరళలో గమ్మత్ ఏంటంటే సిపిఎం, ఈవెన్ ఆర్ఎస్ఎస్, బీజేపీతో కూర్చొని ఒక అగ్రిమెంట్ కి వచ్చారు, ఈ చంపుకోవడం ఆపేయాలని. అది గొప్ప విషయం అది. కనుక ఇక్కడ అది ఇంకా కాలేదు. ఇది ఒక విషయం అండి. దాని తర్వాత కొద్ది ముందుకెళ్తే ఇక్కడ వైలెన్స్ మమతా బెనర్జీ పీరియడ్ లో ఒక పద్ధతి ప్రకారం కింది వరకు వెళ్ళిపోయింది. కనుక ఇప్పుడు తిరుగుబాటు కనుక మీరు చూస్తే, మీరు అనేక రీల్స్ వస్తున్నాయండి, దయచేసి మనం చూడాలి. లోకల్ పీపుల్ తిరుగుబాటు చేస్తా ఉన్నారు. కార్పొరేటర్లను బట్టలు ఉడదీసి పరిగెత్తిస్తున్నారు, చోర్ 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 అని కొడుతూ ఉన్నారు. దీంట్లో పార్టీ ప్లానింగ్ కన్నా, ఉదాహరణకు అంటే బీజేపీ ప్లాన్ చేసి కొట్టించడం అనే దానికన్నా కామన్ మ్యాన్ పెంటప్ ఏమంటాం పెంటప్ యాంగర్ ఏదైతే ఉందో అది రివర్స్ లో వస్తుంది. మీరు ఒక వన్ ఆఫ్ ది రీల్స్ లో బ్యూటిఫుల్ రీల్ ఒకటి మీ చేతి దృష్టికి వచ్చిందో లేదో, ఒక కార్పొరేటర్ ఒక ఆటో పెట్టి, భయభ్రాంతులైన కార్పొరేటర్లు, ఎలక్టెడ్ టిఎంసి కార్పొరేటర్లు ఒక ఆటో పెట్టి, యువర్ కట్మాన్ విల్ బి రిటర్న్డ్ అని చెప్పేసి బెంగాల్లో మీకు తొందరలో ఈ 2 రోజుల్లో మొత్తం వాపస్ ఇచ్చేస్తా. ఇది బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్స్ట్రీమ్ విషయాలు మనం చూస్తున్నాం. కనుక బెంగాల్లో వైలెన్స్ అనేది ఎంత ప్లాన్డ్ గా ఉంటుంది, ఎంత ఇప్పుడు బిఎస్ఎఫ్ పోతే కొట్టేస్తారు, ఎన్ఐఏ పోతే కొట్టేస్తారు, సుప్రీంకోర్టు జడ్జెస్ పోతే కూడా కొట్టేస్తారు. ఎవ్వరు లెక్క కాదు వాళ్ళకు. కనుక పార్టీ కంట్రోల్ ఎంత ఉంటుంది మమతా బెనర్జీ కంట్రోల్ అంటే అంతే కొట్టేస్తారు. తానే ఐప్యాడ్ ఈడీకి వెళ్తే తానే వెళ్ళిపోతుంది, తానే ఫైల్ లాగేసుకొని వెళ్ళిపోతుంది. ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంది బెనర్జీ. ఇప్పుడేదో ఆమెకు అన్యాయం జరిగిపోతుంది, ఈ నరేటివ్స్ ఉంటాయి చూడండి. అంటే అన్ని వదిలేసి ఇక అడ్డంగా మాట్లాడాలనుకుంటే అట్లా మాట్లాడతాం. ఇంకా కనుక మమతా బెనర్జీ చేసినటువంటి వైలెన్స్ ఇంత అంతా అన్నిటినీ జస్టిఫై చేసే ఒక కొత్త రకమైన ట్రెండ్ క్రియేట్ అయింది. ఆర్జీ కార్ లాంటిది కూడా అయితాయి. మరి 8 గంటల తర్వాత మహిళలు వెళ్ళకండి, బయటికి వెళ్ళకండి, ఇది ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్. బిఎస్ఎఫ్ పైన దాడులు జరిగిన, ఎన్ఐఏ పైన దాడి జరిగినప్పుడు కూడా ఇదే అభిషేక్ ఏమన్నాడంటే, ఉవ్వాతో ఉవ్వా అయితే ఇటువంటివి.
అనేటువంటి ఒక సింపుల్ వేల ఇలాంటివన్నీ కూడా ఇది బ్యాక్. అయితే నేను ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. బెంగాల్లో స్వాతంత్రం తర్వాత డెమోక్రసీ అంటే ఎట్లుంటుంది నేను అనుకుంటున్నాను, ఫస్ట్ టైం చూడబోతున్నారు ఈ వెలుతురును. దేశం స్వాతంత్రం వచ్చాక కొంతకాలం 15-20 ఏళ్ళు కాంగ్రెస్ పీరియడ్ కొంత ఉన్నది పాపం. ఆ తర్వాత ఇంకా సిపిఎం వచ్చింది, అంతే. దేర్ ఇస్ నో డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఓట్లు వేయడం కూడా ఇక్కడ 50 ఏళ్ళుగా ఓటేయని గ్రామాలు బయటకు వస్తున్నాయి, చెప్తా ఉన్నారు వాళ్ళు. డెమోక్రసీ యొక్క అంటే నేను ఎందుకు లేదు అని చెప్తున్నాను అంటే పార్టీ కంట్రోల్ ఉంటుంది, ఏ పార్టీ అయినా ఉండని. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఉండని, అది పార్టీ కంట్రోల్ ఉంటుంది. సిటిజన్ ఎప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఇల్లు కిరాయి కావాలంటే కూడా పార్టీ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే ఇల్లు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు ఇద్దరి మధ్యన వీళ్ళు కూర్చుంటారు. కొంత 10% అక్కడ పార్టీకి ఇవ్వాలి. ఏ పార్టీ అయినా నేను చెప్పేది, సిపిఎం ఇది తయారు చేసింది ఈ కల్చర్ని. ఇప్పుడు ఆ మమతా బెనర్జీ అందిపుచ్చుకున్నది. ఇలాంటి ఈ స్థితి అంటే అలా కాదు, సిటిజన్ ఫ్రీగా ఉంటాడు, తన ఇష్టమైన ఇల్లు తీసుకుంటాడు, తన ఇష్టమైన వస్తువులు కొంటాడు. ఇలాంటిది మన దేశం అంతా ఉంది, అక్కడ లేదు. అది వాళ్ళు అనుకుంటున్నారు ఇదే డెమోక్రసీ అని అనుకుంటున్నారు వాళ్ళు. కనుక బెంగాల్ యొక్క ఇప్పుడు డెమోక్రసీని మొదటిసారి ప్రజలు రుచి చూడాలి. అయితే దీంట్లో వన్ పాయింట్ ఏంటంటే వారు ఇంతకుముందు కూడా ప్రస్తావించారు, ఏం లేదు అక్కడి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ వాళ్ళు అక్కడ షిఫ్ట్ అవుతారు. మొన్న 30 మంది నిన్న 30 మంది సుమారుగా చేశారు. వాసు గారిని నేను ఎందుకంటే నేను బెంగాల్ టూర్ చేశాను. అక్కడ నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళేవాడిని. ఎవరైతే పిల్లలు నాతో పాటు అప్పుడు పర్యటన చేశారో వాళ్ళు అక్కడ చెప్తున్న విషయాలు అవన్నీ నేను విన్నాను. 14, 15, 13 ఆ ప్రాంతంలో ఎక్కువ టూర్ చేశాను అక్కడ. ఆ పిల్లలు ఇప్పుడు మీకు కూడా ఏంటంటే ఇదేది త్రిపురలో ఇప్పుడు కిషోర్ బర్మన్ పిల్లోడు మాతో పాటు కలిసి పనిచేసిన కుర్రాడు అన్నమాట. ఆయన ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్. నిన్నటి 30 మందిలో చూస్తే చిన్న పిల్లలను మినిస్టర్ చేశారు ఆయన. 25-30 ఏళ్ళ లోపల వాళ్ళందరినీ చాలా మందిని ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, పోయినసారి ఎన్నికల్లో 70-80 మంది గెలిచినప్పుడు, ఎమ్మెల్యేలు గెలిచి బీజేపీ ఓడిపోయినప్పుడు ఒక మొదటిసారి వీళ్ళకి ఒక అనుభవం కలిగింది. చాలా మంది టీఎంసీ కానీ ఇతర వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు గెలిచారు కానీ అందరు వెళ్ళిపోయారు చాలా మంది. సో పార్టీలు విత్ ఇన్ ది పార్టీ ఏం కోపం అంటే, మేము కష్టపడి పనిచేసాం, ప్రాణాలు అర్పించినాము, ఈ ఎన్నికలకు వచ్చే వరకు వీళ్ళకి డబ్బులు ఉండవు కనుక రెడీమేడ్ లీడర్లను తెచ్చుకోవాలి, గెలవాలి అనేటువంటి ఒక కల్చర్. అక్కడ కూడా కొంతమంది వచ్చారు, ఎక్కువ నెంబర్ కాకపోతే చాలా నెంబర్ వచ్చారు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు అనుభవం ఏంటంటే ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు కొంతమంది, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు సువేంద్ర అధికారి కూడా అక్కడి నుంచి వచ్చారు కనుక కొంతమందిని మాత్రమే వెల్కమ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే స్థానియంగా తమ కార్యకర్తలు అంటే తమ గ్రౌండ్ లో పెరిగినటువంటి వాళ్ళని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే కొత్త కల్చర్ వైపు వెళ్ళడానికే వీళ్ళు ఈ ప్రయత్నం చేశారు. ఆయారాం గాయారాంలను డిస్కరేజ్. ఇంకొక టాపిక్ లో వెళ్దాం ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. ఒక్క సెకండ్ అండి. పార్టీలో ఎంత ఇదైందంటే ఒక్కడు బయట నుంచి వచ్చినా రివర్స్ అవుతారు ఇప్పుడు ఈ పార్టీలో. అంటే కొట్లాడతారు. అలాంటి ఒక పరిస్థితి కూడా ఉంది. సెకండ్ టాపిక్ ఏంటంటే రిలేటెడ్, అక్కడ ఆవిడకేమో ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇక్కడేమో ఏకంగా తమిళనాడులో బీజేపీ